అందరికీ నమస్కారం. దేవి బ్రోవ సమయం ఇదే. చింతామణి రాగం 56వ మేళకర్త షణ్ముఖ ప్రియ జంగి. ఇక్కడ స్వరస్థానాలు ఏంటంటే ఈ రకంగా వస్తాయి: సగరిగ, మగరిగ, పమాప, ధనిస, సనిదప, మగరిస. చింతామణి రాగం అయితే ఏంటంటే పెద్దవాళ్ళు పాడిన దానికి రాశాను నేను. సో అందుకని నేను వాడిన స్వరస్థానాలు: షడ్జమం, చతుశ్రుతి దృష్మం, అంతర్గాంధాన, సుప్తమత్యం, పంచమం, చతుశ్రుతి దైవం, కైసం నిషాదం, తారస్థ షడ్జమం, కాకల నిషాదం 3 చోట్ల 2-3 చోట్ల వస్తుంది. ఇలాగే నేను ఎలాగైతే బ్రాకెట్స్ అవి పెట్టి రాశానో ఎప్పుడైనా సరే అంతే అలాగే మీరు వాయించడం కానీ పాడడం కానీ చేస్తే కరెక్ట్గా నేను తేడా రాకుండా వస్తుంది. దేవి బ్రోవ సమయం ఇదే. గామరిగ, గమగారి, రిగగారి, రిగారి అన్నమాట. బ్రోవ అన్నదానికి రెండో సంగతి కూడా ఉన్నది. అతి వేగమే వచ్చి గమ ద దపమ గరిగారి. తర్వాత బ్రోవ అన్నదానికి రిమగ గపమ మనిద అన్నమాట. అది రెండో సంగతి. నా వెదలు దీర్చి రీ రిరి మదాత కరుణింపవే ధనిద ధనిద సని నిదద అంటే ఎకారం వస్తుంది. శంకరి కామాక్షి దపమాగద దపమా గారి. దేవి బ్రోవ సమయం ఇదే. ఇదనమాట. ఇది పల్లవి. తర్వాత నెట్లో ఉన్నదానికి శ్రీకాక్షి అని చెప్పి పాడేటప్పుడు ఉన్నదంటే ఎంఎస్ సుబ్బలక్ష్మి గారికి కూడా విన్నాను. నెట్లో ఎలా వస్తుందంటే కంచి కామాక్షి, కంచి విహారిణి అని చెప్పి అలా ఇచ్చారు. ఇంత చిన్న చిన్న తేడాలు ఉన్నాయి. లోకజనని దాద గగరి నాపై రీరి దయలేద గగగరి నీరి. నీ దాసుడు గాథ నీనిద నిరి గమగా రిగ అన్నమాట. లోకజనని అన్నదానికి మళ్ళీ రెండో సంగతి గమద గమగరి అని వస్తుంది. మళ్ళీ అలాగే నాపై దయలేదా కూడా రెండో సంగతి రినిరిగా గరి రిసనీరి అన్నమాట. మళ్ళీ నీ దాసుడు కాదా అన్నది రిపీట్ అవుతుంది. నాపై దయలేదా కూడా రెండో సంగతి రినినిమ రిరిగారి రిని. అంటే ఈ రెండో సంగతులన్నీ కూడా కల్పిసి పాడిన కానీ వాయించడం కానీ చేయొచ్చు. ఇక్కడ శ్రీకాక్షి అని ఉంది. గా గరిగా గరి. దాంట్లో ఏమో కంచి అని ఉంది అనమాట. నెట్లో అయితే కంచి అని ఉంది. ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు పాడింది శ్రీకాక్షి. దానికి గా గరిగా గరి అని వస్తుంది. విహారిణి గగారి రిగా. నెక్స్ట్ కళ్యాణి గమదప గగారి. శ్రీకాక్షికి మళ్ళీ రెండు సంగతి గామగ రిగా గరి అన్నమాట. రకంగా వస్తుంది. విహారిణి గగారి రిగా. తర్వాత ఏకాంబరేశ్వరిని రీరీరి నిదద ప్రియభామయై దద దాని నిసని. అండర్లైన్ చేస్తాను. కాకల నిషేధం ఎక్కడ వచ్చింది. ప్రియభామయై యున్న నీకై అన్నమాట. అంటే నీరి నీ నిరి రేగ్గ నీరి యున్న నీకై అని వస్తుంది. ఇది కూడా అంతే. మళ్ళీ రెండో సంగతి కింద వస్తుంది. ఏకాంబరేశ్వరిని ఎంతో భారమ గాగరి రీరిని వినుమ దదనిదని. మళ్ళీ ఎంతో కూడా రెండో సంగతి కింద నిరిరిగా గమ గరి అని వస్తుంది. తల్లి మగగారి. దేవి బ్రోవా సమయం ఇది అన్నమాట. నెక్స్ట్ శ్యామశాస్త్రి గారి కదా శ్యామకృష్ణ సోదరి కౌమారి మదార్థ దపమాగ రినినిమ గరి రినిరి బింబాదరి రేరిని నీరిని నిరి. ఇక్కడ ఆశ్లేషణ ఇస్తే బాగుంది. గాంధారంలో మధ్యమ వచ్చాడు. గౌరీ అన్నాడు. గమగమ రిగా గామగ రిగ గామగ గరి హేమాపాంగి లలిత గరి రినిరి రిగ రినిరిగ గరి రినిరిగ లలిత. పరదేవత గమ దపమ గరి గారి. కామాక్షి నినువిన రీరీరి దదనిద దాని సనిస భూమిలో అన్నమాట. ప్రేమతో నీరి రినిరి. మళ్ళీ అలాగే కామాక్షి రీని పగగారి రిని మాగా. ఇవంతా కూడా హైయర్ ఆక్టివ్ వస్తుంది. కాపాడే వారెవరు ఉన్నారమ్మ గాగరి రీ రిగరిస దా దమగ. నన్ను కాపాడే వారెవరున్నారమ్మ తల్లి అన్నమాట. రీరి నిరి నిమాగ రిగగమ మగ రీరిద దా దమగ గారి. నన్ను కాపాడేవారెవరున్నారమ్మ తల్లి అన్నమాట.
దేవి బ్రోవా సమయం ఇదే, అతి వేగమే వచ్చి, ఈ రకంగా వస్తుంది. చాలా మంచి కృతి, చాలా బాగుంది అసలు అంతా కూడా. ఈ రకంగా వస్తుంది. అది నొటేషన్లో మాత్రం కొంచెం సాహిత్యంలో అంత పర్ఫెక్ట్. సాహిత్యంలో కంచి అని నెట్లో ఉన్నది శ్రీకాక్షి అని చెప్పి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు పాడినప్పుడు రాశాను అనమాట. అది వింటూ రాశాను. ఈ రకంగా వస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. కొంచెం స్లోగా ఒక్కొక్కటి కొంచెం టైం అంటే బేహాగ్ తర్వాత ఒకటి నాకు అర్థం కాలేదు. ఆహిర్ ఒకటి అర్థమైంది, ఆహిర్ రాగం. తర్వాత బేహాగ్ అది కృతి ఒకటేదో అర్థం కాలేదు. ఒక్కొక్కటి నెమ్మదిగా ఇస్తాను. మళ్ళీ 1 or 2 daysలో ఇంకొకటి అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.